హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే కేంద్ర ప్రభుత్వ పథకాలలో పీఎం కిసాన్ చాలా ముఖ్యమైన. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చుల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటని నొక్కండి. అయితే పీఎం కిసాన్ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే కేవలం పథకంలో పేరు ఉండటం మాత్రమే సరిపోదు. మీ బ్యాంక్ అకౌంటులో ఒక ముఖ్యమైన అప్డేటు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అదే డీబీటీ యాక్టివేషన్ మరియు ఎన్పిసిఐ మ్యాపింగు. పీఎం కిసాన్ పథకం అంటే ఏమిటి? పీఎం కిసాన్ పూర్తి పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ప్రతి విడతలో 2,000 రూపాయలు చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి పంపిస్తారు. ఈ విధానం వల్ల రైతులు విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలకు కొంతవరకు ఆర్థికంగా ఉపయోగించుకోవచ్చు. పీఎం కిసాన్ 23వ విడత కోసం రైతుల ఎదురుచూపు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం ద్వారా పలు విడతలుగా నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు చాలామంది రైతులు తదుపరి విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 23వ విడత డబ్బులు ఖాతాలో పడాలంటే మీ బ్యాంక్ అకౌంటు డీబీటీ సేవలు యాక్టివ్ అయ్యి ఉండాలి. ఈ చిన్న పని పూర్తి చేయకపోతే డబ్బులు విడుదలైన మీ ఖాతాలో జమ కాకపోవచ్చు. అందుకే రైతులు ముందుగానే తమ బ్యాంకు వివరాలు, ఆధార్ లింకింగు, ఎన్పిసిఐ మ్యాపింగు స్థితిని చెక్ చేసుకోవడం మంచిది. డీబీటీ అంటే ఏమిటి? డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. తెలుగులో దీన్ని ప్రత్యక్ష నగదు బదిలీ అని చెప్పవచ్చు. ప్రభుత్వం అందించే పథకాల డబ్బులు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్ళే విధానమే డీబీటీ. పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇదే విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. డీబీటీ యాక్టివ్గా లేకపోతే ప్రభుత్వం పంపిన నగదు మీ అకౌంట్కి చేరకుండా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ డబ్బులు కావాలంటే బ్యాంక్ అకౌంటు ఏం చేయాలి? పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే బ్యాంక్ అకౌంటులో ఏం చేయాలి? పీఎం కిసాన్ లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలో డీబీటీ సదుపాయం యాక్టివ్ చేయించుకోవాలి. దీంతో పాటు ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంటు సరిగా లింకు అయి ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తి కావాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయి ఉందో ప్రభుత్వ చెల్లింపు వ్యవస్థలో నమోదు కావడం. ఇది సరిగ్గా ఉంటేనే పథకాల డబ్బులు సరైన ఖాతాలోకి చేరుతాయి. బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి డీబీటీ ఎలా యాక్టివేట్ చేయాలి? డీబీటీ లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ కోసం మీరు మీ బ్యాంకు బ్రాంచ్ను సందర్శించాలి. ముఖ్యంగా పీఎం కిసాన్ డబ్బులు రావాల్సిన బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో అదే బ్రాంచ్కు వెళ్ళడం మంచిది. బ్యాంకులో సంబంధిత అధికారిని కలిసి మీ అకౌంటును డీబీటీ యాక్టివేట్ చేయాలని చెప్పాలి. అలాగే పీఎం కిసాన్ పథకం డబ్బులు పొందడానికి ఎన్పిసిఐ మ్యాపింగు అవసరమని వివరించాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది మీకు అవసరమైన ఫారం ఇస్తారు. డీబీటీ ఫారం నింపేటప్పుడు జాగ్రత్తలు. బ్యాంకు ఇచ్చే ఫారంలో మీ పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. ఖాతా తెరిచినప్పుడు మీరు చేసిన సంతకం ఎలా ఉందో అదే విధంగా ఫారంలో సంతకం చేయాలి. సంతకం సరిపోలకపోతే దరఖాస్తు ప్రాసెస్ ఆలస్యం కావచ్చు. ఫారం నింపిన తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి బ్యాంక్ అధికారికి సమర్పించాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎందుకు ముఖ్యము? ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకపోతే ప్రభుత్వ పథకాల చెల్లింపులు సరైన ఖాతాకు చేరడంలో సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల విషయంలో ఇది చాలా అవసరం. పీఎం కిసాన్ మాత్రమే కాదు, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్, ఇతర ప్రభుత్వ పథకాల నగదు బదిలీలకు
కూడా డీబీటీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ కీలకం. కాబట్టి ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేసి భవిష్యత్తులో ఇతర పథకాల ప్రయోజనాలు పొందడంలో కూడా ఉపయోగపడుతుంది. రైతులు తప్పక చెక్ చేసుకోవాల్సిన వివరాలు. పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు పొందాలనుకునే రైతులు ఈ విషయాలను తప్పక పరిశీలించాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా? ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిందా? డీబీటీ సేవలు ఆన్లో ఉన్నాయా? ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తయిందా? పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందా? బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి వివరాలు సరిగా ఉన్నాయా? ఈ వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే డబ్బులు ఆలస్యం కావచ్చు. పీఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి సాధారణ కారణాలు. కొంతమంది రైతులకు పథకానికి అర్హత ఉన్నప్పటికీ డబ్బులు ఖాతాలో పడకపోవచ్చు. దీనికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి. బ్యాంక్ ఖాతా ఆధార్కు లింకు కాకపోవడం, డీబీటీ యాక్టివ్గా లేకపోవడం, ఎన్పిసిఐ మ్యాపింగ్ పెండింగ్లో ఉండటం, పేరు లేదా ఆధార్ వివరాల్లో పొరపాట్లు ఉండటం వంటి కారణాల వల్ల చెల్లింపులు నిలిచిపోవచ్చు. అందుకే రైతులు ముందుగానే బ్యాంకు మరియు పీఎం కిసాన్ వివరాలను సరిచూసుకోవాలి. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన పత్రాలు. డీబీటీ అప్డేట్ కోసం బ్యాంకుకు వెళ్ళే సమయంలో కొన్ని పత్రాలు తీసుకెళ్లడం మంచిది. ఆధార్ కార్డు ఒరిజినల్, ఆధార్ జిరాక్స్ కాపీ, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నెంబర్, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ వివరాలు ఉంటే వాటి కాపీ, అవసరమైతే పాన్ కార్డు. బ్యాంకు సిబ్బంది అడిగిన వివరాలు సరిగ్గా ఇచ్చే ప్రక్రియ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్య సూచన. పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే రైతులు తమ బ్యాంక్ అకౌంటును నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పథకంలో పేరు ఉన్నా బ్యాంక్ వివరాలు సరిగా లేకపోతే నగదు జమలో సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా డీబీటీ మరియు ఎన్పిసిఐ మ్యాపింగ్ విషయంలో ఆలస్యం చేయకండి. మీ బ్యాంక్ బ్రాంచ్కు సంప్రదించి ఈ అప్డేట్ పూర్తయిందో లేదో నిర్ధారించుకోండి. ఇలా చేసే పీఎం కిసాన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి రావడానికి అవకాశాలు మెరుగవుతాయి. రైతులకు పీఎం కిసాన్ పథకం ఒక ముఖ్యమైన ఆర్థిక సహాయం. కానీ ప్రయోజనం సమయానికి పొందాలంటే బ్యాంక్ అకౌంటులో డీబీటీ యాక్టివ్గా ఉండటం చాలా అవసరం. మీ ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిందా, ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తయిందా అనే విషయాలను వెంటనే చెక్ చేసుకోండి. అవసరమైతే మీ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళి డీబీటీ సేవలను యాక్టివేట్ చేయించుకోండి. ఈ చిన్న అప్డేట్ పూర్తి చేస్తే పీఎం కిసాన్ 23వ విడత సహాయ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ పథకాల డబ్బులు కూడా నేరుగా మీ ఖాతాలో జమ కావడానికి సహాయపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోనైతే ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా.